మరి తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ మీరు అధికారం రావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఏంటి మీ విధానాలు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి మొన్న మీరు ఇచ్చినటువంటి బడ్జెట్లో ఏమి ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు. అయినా కూడా 8 మంది ఎంపీలు గెలిచారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం చేశారు, ఏం చేయగలిగారు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అధికార పార్టీ మాట్లాడుతుంది అంటే మీరు గాడిద గుడ్డి ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి. కేవలము ఆ రోజు రాజకీయం కోసము రేవంత్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ వీళ్ళు ఆడ అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి హంగామా చేసి ఏమి ఇవ్వలేదని గోల పెట్టారు. వెరీ నెక్స్ట్ డే వీళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్లో 21,000 కోట్ల గ్రాంట్. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏ కాంగ్రెస్ వాడు చర్చక్రమంతో రమ్మానండి. 21,000 కోట్ల గ్రాంటు, 46,000 కోట్ల రూపాయలు రివాల్వింగ్ ఫండ్స్ ఇప్పుడు మనవి ఉంటాయి కదా రావాల్సినవి మ్యాండేటరీగా వీళ్ళ బడ్జెట్లో పెట్టారు. 70,000 కోట్లు అన్నీ కలిపి 1,00,000 కోట్ల రూపాయలు. మిగతా ఓఆర్ఆర్కి ఇచ్చేవి కానీ లేకపోతే మిగతా అన్ని కలిపి 1,00,000 కోట్లు. వీళ్ళు పెట్టిన 2,91,000 కోట్లలో 1,00,000 కోట్లు కేంద్ర ప్రభుత్వము ఒకవేళ ఇట్లా కళ్ళు మూసుకుంటే వీడు గిల కొట్టుకుంటాడు. తెల్లారి వీళ్ళు పెట్టిన బడ్జెట్లోనే అది తెల్లమైంది కదా. ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారు? కానీ ఎందుకు ఇవన్నీ చెప్పుకోవడం ఏంటంటే మీరు చెప్పుకోవడం ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు సార్. ప్రజలను నమ్మించడం కోసం వీళ్ళు ఏం చేశారంటే అగో చూసిర్రు ఆంధ్రప్రదేశ్కు 15,000 కోట్లు ఇచ్చిర్రు, అది డైవర్ట్ చేస్తారు. అక్కడ 15 కనిపించినాయి, నీకు ఇచ్చినవి నువ్వు దాచిపెట్టుకున్నావు. మేము చెప్పేది మేము చెప్తున్నాం. ఆ రోజు కూడా మా నాయకులు అందరూ చెప్పిండ్రు, ప్రెస్ మీట్ పెట్టిండ్రు, చెప్పారు. కానీ ఎప్పుడైతే వీడు బడ్జెట్ పెట్టినాక తెల్లమైపోయింది, అది ఆగదు కదా. కాబట్టి ఏమి ఇవ్వలేదనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కేంద్రంలో ఒక పాలసీ ఉందండి, అంటే ఓవర్ అన్ని స్టేట్ల మీద వచ్చింది తప్పితే తెలంగాణకు ప్రత్యేకంగా అదే నేను ఇవ్వలేదు. తెలంగాణకి 21,000 కోట్లు ప్రత్యేకంగా గ్రాంట్ కింద ఇచ్చారు. గ్రాంట్ అనేది కేంద్ర ప్రభుత్వం అనుకుంటే వచ్చేది, అది హక్కు ప్రకారం వచ్చేది కాదు. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చింది కూడా అట్లే గ్రాంట్. ఎవరికి? ఏపీకి కూడా అది గ్రాంట్. లేకపోతే అక్కడ ఏంటంటే బీహార్కు వీళ్ళకి ఏంటంటే అది మెన్షన్ చేశారు స్టేట్ పేరు. ఇప్పుడు ఇప్పుడు మన బడ్జెట్ పెట్టారు, ప్రతి జిల్లా పేరు పెడతారు. ఏమన్నా ఆ శాఖకి ఇస్తారు, శాఖ ఆ జిల్లాలకు ఇస్తుంది. ఇక్కడ కూడా అంతే కదా. అది చెప్పడంలో ప్రజలు ఆ రోజు ఏదైతే వీళ్ళు దుమారం లేపడం వల్ల కొంత నెగిటివ్ ప్రచారం జరిగింది, కానీ వాస్తవం కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో ఉన్నటువంటి ఇలా ఒక సిస్టమేటిక్ వేలో కుటుంబ పార్టీ కాదు, పార్టీ ఒక సిద్ధాంతపరమైన పార్టీ. ఇవాళ 15 సంవత్సరాల దగ్గర 12 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి మోడీని చూస్తున్నారు, కేంద్రంలో పరిపాలన చూస్తున్నారు. జీరో కరప్షన్. మీకు ఒక్క మంత్రి మీద ఏదన్నా స్కామ్స్ వచ్చినాయా? ఎక్కడ ఆస్కారమే లేదు. కేవలం రాజకీయం కోసం వీళ్ళు ఏదైనా మాట్లాడినా కూడా ప్రజలకు ఆ క్లారిటీ ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా బీజేపీ అయితేనే ఈ రాష్ట్రానికి కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఇది ఇంకా బాగా డెవలప్ అయింది అనేది ఉంది. ఇట్లాంటి కుటుంబ పాలన ఉండదు, అవినీతికి ఆస్కారం ఉండదు, ఒక సిస్టమేటిక్గా.